నమస్తే. నవంబర్ 8 కార్తీక మాస శనివారం కృష్ణపక్ష తదియ పగల 12 గంటల 8 నిమిషాల వరకు తదుపరి చవితి. మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 3 నిమిషాల నుండి 7:35 మధ్య కలదు. సంకష్టాల చతుర్థి పర్వదినం శనివారం. మృగశిర నక్షత్రం వజ్రయోగం కలహము, ఆరుద్ర ముద్గరయోగం మరణం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు. కార్తీక మాస కృష్ణపక్ష తదియ రోజు లక్ష్మీనారాయణ స్వామిని పూజించాలి. దగ్గరలో ఉన్న రామాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ నారాయణ స్వామిని దర్శించి ప్రదక్షిణాలు చేసి దీపాలు వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణం లేదా పురుష సూక్తాలతో కానీ భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. మరియు శివాలయంలో మారేడు లేదా ఉసిరిక చెట్టు దగ్గర కానీ ఆవు నెత్తితో దీపాలు వెలిగించాలి. ఈరోజు 8 గంటలలోపు చేసే అన్నదానం వలన జీవితంలో అన్న వస్త్రాలకు లోటుండదు. స్వయంపాక దానములో పెసరపప్పు మినప్పప్పు ఉండేలా చూసుకొని చేయాలి. పశుపక్షాదులకు ఈరోజు అన్నం పెట్టడం వలన చర్మ సంబంధించిన వ్యాధుల నుండి బయటపడతారు. మరియు పండితోత్తములకు బియ్యం 1/4 కిలో మించి దానం చేయాలని గురువచనము. సంకష్టాల చతుర్థి పర్వదినం నాడు వినాయక స్వామిని గరికతో భుజంగ స్తోత్రాలు పంచరత్నమాల స్తోత్రాలతో ఆరాధించడం, దేవాలయంలో ప్రదక్షిణ చేయడం వలన ఉద్యోగ ప్రాప్తి, భార్యాభర్తల మధ్య కలహాలు తొలగుతాయి. విదేశయానం కోరుకున్న వారు నేటి మొదలు 41 రోజు ప్రతినిత్యము 108 ప్రదక్షిణలు చొప్పున గణేష భుజంగ స్తోత్రాలు పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. జై శ్రీరామ్.